దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో అనేక కోట్ల మంది ప్రజలు ఉన్నారు. దాదాపుగా 700 కోట్ల పైచిలుకే ఉన్నారండి. ఇప్పుడు ప్రస్తుతం భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అనేక కోట్ల మంది, వందల కోట్ల మంది ప్రజలు భూమి మీద జీవించారు, మరణించారండి. అయితే దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరంటే వారు ఎవరైతే యేసు రక్తములో కడగబడతారో, యేసు రక్తము చేత కడగబడి ముద్రించబడి నడిపించబడతారో వారు దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా మనము అనుకొనవచ్చును. పాత నిబంధన కాలంలో అయితే యేసు ప్రభు వారు పుట్టక ముందైతే ఇశ్రాయేలీలను తనకు స్వకీయ సంపాద్యమైనటువంటి జనముగా ఆయన ఏర్పాటు చేసుకున్నట్లు మనము చూద్దాం. లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే చివరి లైను ఏమంటున్నాడంటే, దేవుడు నిన్ను తనకు స్వకీయముగా జనముగా ఏర్పరచుకొనెను. నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. మోషే భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు నిన్ను స్వకీయ జనముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు దేవుని బిడ్డవు, దేవుని స్వాస్థ్యానికి హక్కుదారుడువు, దేవుని ప్రజలవు, దేవుని పిల్లలవు. మీకు ఏమీ తక్కువ కాదు. ఆయన బాహుబలము చేత మిమ్మల్ని నడిపిస్తాడు, మీ అవసరములన్నీ తీరుస్తాడు, మిమ్మల్ని తృప్తిపరుస్తాడు దేవుడు అంటూ మోజెస్ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన ఎవరైతే రక్షించబడి యేసయ్య రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి మారు మనస్సు పొంది బాప్తిస్మం పొంది జీవ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారో వారందరూ దేవుని బిడ్డలు. వారు స్వకీయ సంపాద్యమైనటువంటి ప్రజలుగా మార్చబడ్డారండి. మనమందరము దేవుని పిల్లలమే, ప్రజలారా. కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు, మనము చింతించాల్సినటువంటి పని లేదు, మనము అనవసరంగా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన తండ్రి జీవము కలిగినటువంటి తండ్రి. ఈ భూమి ఆకాశములను, సముద్రమును, వీటిలో ఉన్న సర్వమును సృజించినటువంటి వాడు. అసాధ్యం అనేది ఏమిటో ఆయనకి తెలియదు, లేదు కూడా. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉన్నవాడాయన. కాలాలు సమయాలు ఆయన వశమందున్నవి. కాలాలు సమయాలు ఆయన మార్చగలవాడై ఉన్నాడు. నీ జీవితంలోని ప్రతి పరిస్థితి ఆయనకి తెలుసండి. ఎండిన ఎముకలకు జీవింపచేయగలడాయన. ఎండిపోయినటువంటి మొద్దులకు చిగురులు పుట్టించగలిగినటువంటి జీవం కలిగినటువంటి దేవునికి మనము స్వకీయ సంపాద్యమైనటువంటి జనులము. కాబట్టి ప్రజలరా, భయపడద్దు. ఓ విశ్వాసి సహోదరుడా, సహోదరి, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు నీవు కలవరపడుతున్నావు? ఎందుకు నీవు దిగులు చెందుతున్నావు? ఎందుకు నువ్వు వేదన చెందుతున్నావు? ప్రతి పరిస్థితిలో ఆయన నిన్ను తప్పించి, ఆయన నిన్ను గొప్పవానిగా చేసి, నీ అవసరములు తీర్చి, నీ ప్రతి అక్కర తీర్చి మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు విశ్వాసం ఉంచండి. మీరు స్వకీయమైన సంపాద్యమైనటువంటి జనము, దేవుని సొత్తైనటువంటి ప్రజలు, దేవుని పిల్లలు. కాబట్టి మీకు ఎప్పుడు ఏమి అవసరమో అది మీకు అందించి మిమ్మల్ని తృప్తిపరిచి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపిస్తారు. ధైర్యంగా ఉండండి. ఆయన కృప కొరకు కనిపెట్టుకోనండి. ఆయనకు ప్రార్థన చేసి ఆయన ద్వారా సమస్తము పొందుకొనండి. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.